రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని పూణేలో ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో మొత్తం 6 అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది పర్యాటకులు నదిలో కొట్టుకుపోయి గల్లంతైనట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు స్పాట్కు సహాయక బృందాలను పంపారు. దీంతో వారు గల్లంతైన 25 మంది కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. దేశంలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని పూణేలో ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో మొత్తం 6 అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది పర్యాటకులు నదిలో కొట్టుకుపోయి గల్లంతైనట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు స్పాట్కు సహాయక బృందాలను పంపారు. దీంతో వారు గల్లంతైన 25 మంది కోసం తీవ్రంగా గాయస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. దేశంలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని పూణేలో ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో మొత్తం 6 అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది పర్యాటకులు నదిలో కొట్టుకుపోయి గల్లంతైనట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు స్పాట్కు సహాయక బృందాలను పంపారు. దీంతో వారు గల్లంతైన 25 మంది కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. దేశంలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని పూణేలో ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 6 అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది పర్యాటకులు నదిలో కొట్టుకుపోయి గల్లంతైనట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు స్పాట్కు సహాయక బృందాలను పంపారు. దీంతో వారు గల్లంతైన 25 మంది కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్. మహారాష్ట్ర పూణేలో ఘోర విషాదం చోటు చేసుకుంది. అక్కడ ఉన్నట్టు ఒక నది కూలిపోవడంతో పెద్ద ఎత్తున 6 ఇంకా 25 మంది గల్లంతైనట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ ఇంద్రాయణి నది అని ఒకటి, అక్కడ పూణేలో ఒక ఫేమస్ ఒక నది ఉంది. నది పైన ఒక వంతెన ఉంటుంది. ఆ వంతెన ప్రతి సండే, సాటర్డే, వీకెండ్ సమయంలో ఖచ్చితంగా అక్కడికి పెద్ద ఎత్తున టూరిస్టులు వస్తూ ఉంటారు. సో ఆ బ్రిడ్జ్ పై నుంచి
ఇంద్రాయణి నది పై నుంచి ఆ బ్రిడ్జి పైన నది పైన ఉన్నటువంటి బ్రిడ్జి నుంచి ఆ పర్యాటకాలు మొత్తం చూస్తూ కొంత ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఊహించిన విధంగా అంటే పెద్ద సంఖ్యలో ఆ బ్రిడ్జ్ పైకి రావడం వల్ల మేబీ ఆ బ్రిడ్జి కూలిపోయి గల్లంతైనట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే మనకందిన సమాచారం ప్రకారం 6 చనిపోయారు, 25 మంది గల్లంతయ్యారు. ప్రస్తుతం వారందరి కోసం కూడా గాలింపు కొనసాగుతుంది. మవాల్ తాలూకాలో, పుణె జిల్లాలోని మవాల్ తాలూకాలో ఉన్నటువంటి నది ఏదైతే ఉందో నదికి జనరల్ గా నది అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. నది పైన ఇంద్రాయణి నది పైన ఒక బ్రిడ్జి కూడా పెట్టడం జరిగింది. సో అది జనరల్ గానే మామూలుగానే ఒక టూరిస్ట్ స్పాట్ గా మనం అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉంటారో మహారాష్ట్ర, పూణే ఆ స్టేట్ లో ఉన్న వ్యక్తులు అందరూ కూడా దాన్ని కొంత టూరిస్ట్ స్పాట్ గా కన్సిడర్ చేస్తూ ఉంటారు. వీకెండ్ సమయంలో అక్కడికి వస్తూ ఉంటారు. ప్రసిద్ధ పర్యాటక నుండి కుండల్మా, ఆ పర్యాటక కేంద్రం పేరు కూడా కుండల్మా అని అంటారు ఆ ప్రాంతాన్ని. సో ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళిన సమీపంలో అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జి ఎక్కడం, నదిపై ఉన్న బ్రిడ్జి రూపొందించడం, ఆ బ్రిడ్జి ఎక్కి పెద్ద సంఖ్యలో మేబీ జనరల్ గా బ్రిడ్జి మరి పాత అయి ఉందా లేదంటేనేమో కెపాసిటీ మించి ఎక్కారా లేదనేది ఇంకా తెలియాల్సి ఉంది. బట్ మనకన్నా ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే బ్రిడ్జి అనేది బ్రిడ్జి పైకి ఎక్కువ మంది రావడం వల్లే దాని కెపాసిటీ తగ్గి పడిపోయింది అనేది ఒక వాదనగా అనిపిస్తుంది. సో దీనిపైన అఫిషియల్ క్లారిటీ అయితే ప్రస్తుతానికి అయితే అక్కడ ఉన్నటువంటి వ్యవహారం మొత్తం కూడా వారిని అంటే ఎవరైతే గల్లంతయ్యారో 25 మంది గల్లంతయ్యారో వారి కోసం వారిని రెస్క్యూ చేసే పనులు అన్ని ఇవి ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, లేదంటే స్టేట్ బలగాలు కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఇవన్నీ ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ఉన్నాయి. సో ఈవినింగ్ మళ్ళా నైట్ ఇన్ కేసు ఒకవేళ నైట్ ఫెయిల్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ 8 to 7:30 తర్వాత మళ్ళా సహాయ చర్యకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ముందుగానే ఈ గ్యాప్ లోనే ఈ లోపులోనే రెస్క్యూ ఆపరేషన్ సాధ్యం త్వరగా విజయవంతం చేసి ఎవరైతే గల్లంతయ్యారో వారిని అంటే ఇన్ కేసు ఎక్కడైనా నదీ ప్రవాహానికి కొట్టుకుపోయి ఎక్కడన్నా ఏదైనా మధ్యలో అంటే సైడ్ అప్పుడు ఎక్కడన్నా రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయినా లేదంటే ఒక చెట్లు పట్టుకునే ఏదైనా అయిపోయినా సరే సో అటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళని రెస్క్యూ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈవెన్ హెలికాప్టర్స్ కూడా రంగంలో దింపే అవకాశం అయితే కనిపిస్తుంది. వాటిని కూడా తీసుకొచ్చి అక్కడ వాటిని సెర్చ్ చేసి ఎవరైనా ఉన్నారో రెస్క్యూ ప్రాణాలతో బయటపడ్డారా లేదంటే అంటే ఇన్ కేసు ఒకవేళ కనిపించలేదు అంటే మాత్రం ఇంకా వారి కోసం వారి దొరికేంత వరకు కూడా నదీ ప్రవాహం ఎంతవరకు ఉంది, దాని ఎండ్ ఎంత వరకు ఉంది అనేది మొత్తం కూడా తెలుసుకొని కంప్లీట్ గా శోధన అంటే పూర్తిగా గాలించి తీసే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది. ఒకవేళ ఇన్ కేసు ఈ లోపల బై లక్ ఎవరైనా మధ్యలో ఎక్కడన్నా రాళ్ళ మధ్యలో రాళ్ళు తట్టుకుని ఆగిపోయినా చెట్లు వాటిని పట్టుకుని ఏదైనా ఆగిన సైడ్ అమ్మటి ఏదైనా చిన్న కొండ రాళ్ళు లాంటివి ఏమైనా పట్టుకుని ఆగినా సరే వాళ్ళని రెస్క్యూ చేసే అవకాశం ఉంటుంది. బట్ మిగతా వాళ్ళు మాత్రం దాని యొక్క ప్రవాహం దాని లోతును బట్టి మాత్రం మనం అంచనా వేయచ్చు. కాబట్టి 25 మంది ఖచ్చితంగా వాళ్ళు మనం సేఫ్ గా ఉన్నారని అయితే అనుకోలేము. బట్ అఫీషియల్స్ అందరూ కూడా వారిని రక్షించేందుకు ది పాసిబిలిటీ లెవెల్స్ లో ది బెస్ట్ వాళ్ళు ట్రై చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్థానికులతో పాటు స్థానికులతో పాటుగా గ్రామస్తులు ఒక బృందాలకు విడిపోయి అదేవిధంగా విపత్తు నిర్వహణ బృందాలు ఏవైతే ఉంటాయో అంటే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ లాంటివి అవి కూడా అక్కడికి వచ్చి వారందరూ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. 2 రోజులుగా నిజానికి అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. సో వాటి వాటర్ ఫ్లో కూడా ఎక్కువనే ఉంటుంది. సో ఇటువంటి సమయంలో వర్షాలు బాగా కురిసే సమయంలోనే అక్కడ ఏంటంటే కొంత ప్రకృతి ఆస్వాదించే విధంగా ఉంటుంది. కాబట్టి కొంత ఈ అట్మాస్ఫియర్ కూడా కోరుకుంటుంటారు. కొంత పర్యాటకులు వీకెండ్ లో వచ్చినప్పుడు చూసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. సో ఈ సమయంలోనే ఆ వంతెన కోల్పోవడం వల్ల 6 మరణించారు, మరొక 25 మంది గల్లంతరు. వారందరి కోసం కూడా ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. అందరినీ రక్షించే అంటే ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి ప్రయత్నం చేయాలి అనేది గల్లంతైన వారి కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన విషయంలో పూర్తిగా ఫుల్ ఫోకస్డ్ గా ఉన్నామని చెప్తూ ఉంది. ఇక 6 మృతదేహాలు ఇప్పటికే వెలికి తీశారు. కాబట్టి ఆ పోస్ట్ మార్టం అనంతరం వాటికి వీకెండ్ కుటుంబ సభ్యులకు అప్పచెప్పే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నీటి ప్రవాహం పెరిగిన నేపథ్యంలో ఇది నీటి ప్రవాహంతో పాటు నీటి మట్టం అదేవిధంగా ప్రవాహం గణనీయంగా పెరగటం వల్ల కొంత సహాయ చర్యలు కూడా కొంత స్లోగా అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. కూలిపోయిన వంతెన ఏదైతే ఉందో దశాబ్ద కాలం నాటి ఒక 10 years బ్యాక్ ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. సో ఈ మరి ఆ వంతెన కెపాసిటీ తట్టుకోలేకపోవటం లేదంటేనేమో ఎక్కువ మంది రావటం వల్ల జరిగినట్టుగా మనం ఒక అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఝాన్సీ. థ్యాంక్ యూ వెంకట్.